వ్యవసాయానికి కరెంటు నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోసపెడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి వానకు తడుస్తూ ఉంటే పట్టించుకొని సర్కారు తీరు చూసి గుండె మండిన అన్నదాతలు నిన్న రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. మరి ఈ నేపథ్యంలో రైతుల గోస పట్టించుకున్నటువంటి సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. నేడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ గులాబీ సైనికులకు పిలుపునిచ్చారు ఆయన. ఇక రైతుల పక్షాన నిలబడాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ సర్కార్ చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడున్న సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచడమేనంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10% మాత్రమే పండిస్తారని 90% ఇతర రకాల ధాన్యం వస్తుందంటూ పేర్కొన్నారు. ఓట్లేసుడు అయిపోగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని మాట మార్చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని, నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మాధవి, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికే తాము బోనస్ ఇస్తామని, అట్లాగే మిగతా వాటికి అంటే దొడ్డు రకం వడ్లను కేంద్రం కొనుగోలు చేయదు కాబట్టి దానికి బోనస్ పైన పరిశీలిస్తామని చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ఈ రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏదైతే ధాన్యంపై బోనస్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకులు ధర్నాలు చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి, అంటే ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ధాన్యంలో దొడ్డు రకం సన్న రకం అని చెప్పి దాన్ని వేరు చేసి కేవలం సన్న రకం పండించే శాతం తక్కువగా ఉంటుంది, 90% దొడ్డు రకం ధాన్యాన్ని కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ హామీ నుంచి వెనక్కిపోయే ప్రయత్నం చేస్తుందని చెప్పి కేసీఆర్ ఆరోపించారు. దానికి నిరసనగా ఈ రోజు 119 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పార్టీ క్యాడర్ కి నేతలకి ఆయన పిలుపునిచ్చారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రైతులకు చెప్పిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ.